కలుగునుగాక. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3వ మాట మాట్లాడుకుందాం. దేవుడు మాట్లాడిన మాట, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చిచున్నాను. చూడండి, దేవుడు ఎటువంటి గొప్ప వాగ్దానము మోషేకి ఇచ్చినటువంటి వాగ్దానము యెహోషువకి ఇచ్చాడు. యెహోషువకి ఇచ్చిన వాగ్దానము ఈరోజు మనకు కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. యెహోషువతో అంటున్నాడు, మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీకు ఇస్తున్నాను. మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం మీకు ఇస్తాను. కాబట్టి ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. నీవు బ్రతుకు దినములన్నిటి గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, నిన్ను విడువను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. వారికి చెందిన నేను పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా ఈ ప్రజలు స్వాధీనం చేసుకుందరు. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. అయితే ఒక కండిషన్ పెట్టాడు ప్రభువారు. ఏంటంటే, నీవు ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వారన్నిటి ప్రకారము చేయటి నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. దేవుడి మాట చూడండి, నువ్వు దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. దివారాత్రము దేవుని వాక్యాన్ని తప్పిపోకుండా నువ్వు జాగ్రత్త పడి వర్ధిల్ల చేస్తే నీ మార్గములన్నిటినీ కూడా వర్ధిల్లుదవు. నీ ఎదుట ఏ మనుష్యుడు నిలబడలేక ఉండును. నువ్వు ధైర్యంగా ఉండు. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలబడలేడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. ఈరోజు యెహోషువకి ఇచ్చినటువంటి వాగ్దానము నేటి క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు, దేవుని ప్రభువుని అంబడించిన వాళ్ళందరికీ కూడా ఈ వాగ్దానం దేవుడు వర్తింపజేస్తూ ఉన్నాడు. మీరు భయపడవద్దు. నీవు బ్రతుకు దినములన్నింటినీ కూడా ఏ మనుషుని ఎదుట నిలవలేక ఉండును. కాబట్టి మీరు 3 దినాల్లోగా యోర్దాను దాటవలెను. ఆహారమును సిద్ధపరచుకోండి. మీకు విశ్రాంతిని దేవుడు కలుగు చేస్తూ ఉన్నాడు. ఈ దేశాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. యోర్దాను దాటితే మీకు ఆ దేశం వచ్చేస్తుంది. మీకు ఒకే ఒక యోర్దాను, ఇదే యోర్దాను. ఈ లోకమనే యోర్దాను, లోకములోని ఆచారములనే యోర్దాను, వ్యసనాలనే యోర్దాను. ఇవన్నిటిని కూడా మనిషి దాటగలిగితే అది దేవుని శక్తి చేత కానీ తనంతరకు తానుగా ఏ మనుషుడు కూడా చేసుకోలేడు. ఎందుకంటే ఒక ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుని సహాయం ఎంతైనా మనుషులకి అవసరము. కాబట్టి మరి మోషేతో మాట్లాడినటువంటి దేవుడు యెహోషువకు చెప్తూ ఉన్నాడు, ఇగో నీ యొక్క యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత ఆయన శిష్యుడైనటువంటి యెహోషువకు ఈ మాట చెబుతూ ఉన్నాడు, నా సేవకుడైన మోషే మృతి నొందెను. నీవు లేచి యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశానికి వెళ్ళండి. చూసారు, ఈరోజు నేను దేవుడిచ్చిన మాట, దేవుడిచ్చిన వాగ్దానము నీ పట్ల, నా పట్ల, అందరి పట్ల అవి జరుగునుగాక. ఆమేన్.